వెల్కమ్ టు దిశ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మలేశం డిమాండ్. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబాక ఎమ్మెల్యే కొండ ప్రభాకర్ రెడ్డి. స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నివేదిక సమ్మె. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం గుంపుగట్టు రామన్పాడు పంప్ హౌస్ పక్కన గల కెనాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చాపల వలలో 8 అడుగుల 11 కేజీల బరువు గల కొండ చిలువ వలలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న కొండ చిలువను చూసిన రమేష్ సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకులు చీర్ల కృష్ణసాగర్ కి సమాచారం ఇవ్వగా వెంటనే రామన్పాడు పంప్ హౌస్ దగ్గరకు చేరుకుని వలలో చిక్కుకున్న కొండ చిలువను బయటకు లాగి బిగ్గరగా చుట్టుకున్న తగ్గి వైర్లను బ్లేడు సహాయంతో కట్ చేసి సురక్షితంగా బంధించారు. అనంతరం కృష్ణసాగర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులు, కొండ చిలువలకు, ఇతరత్ర అడవి జంతువులకు వలలు, కరెంటు తీగలు పెట్టడం వల్ల ఎన్నో రకాలైన అడవి జంతువులతో పాటు మనుషులు కూడా కరెంటు షాక్ తగిలి చనిపోతున్నారు. కాబట్టి రైతులు సాంకేతికతను ఉపయోగించుకుని రసాయనిక మందులు పిచికారీ చేయడం వలన అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించుకోవచ్చని కృష్ణసాగర్ తెలిపారు. అనంతరం బంధించిన కొండ చిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో గోపాల్ యాదవ్, హుదూద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణసాగర్ అండి. నేను ట్రాఫిక్లో పనిచేస్తూ ఉంటాను. మనకు గుంపుగట్టు దగ్గర ఉండేటువంటి రామన్పాడు వాటర్ లైన్ పక్కన ఒక కాలువలో కొండ చిలువ వలలో చిక్కుందని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి రమేష్ సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఒక 8 అడుగుల కొండ చిలువనైతే ఆ చేపల వలలో నుంచి సురక్షితంగా కాపాడడం జరిగింది. ఈ కాపాడినటువంటి కొండ చిలువను ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అడవి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఎవరు కూడా పాములను చంపొద్దండి, వాటికి హామ్ చేయొద్దండి. అవి కూడా ఈ భూభాగంలో బతికే హక్కు వాటికి ఉంది కాబట్టి ఆ హక్కును మనం అందరం కూడా వాటికి హక్కు కల్పించాలని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు రమేష్. ఇక్కడ గుంపుగట్ట క్రేసర్ కాడ కొండ చిలువ కానొస్తే సాగర్ సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, వచ్చి కాపాడి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మెయిన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ రైతులు బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పెద్దబోయిన మల్లేశ్వరరావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, సీనియర్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మేకల కృష్ణ, మజ్జ హనుమంతరావు, కొరకపు ప్రసాద్, సరాబు వెంకటేశ్వరరావు, గంగవరపు వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి వెంకటరెడ్డి, నందిగాం ప్రసాద్, కువారపు విజయారావు, మోదుకు వీరయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు కట్ట అర్లప్ప, కొంగల లహం, దార్ల నరసింహారావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నేను లక్ష్మీ రఘు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420, 420 గాడు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్నవన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఆ మిగతా 10వ వంతులో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సగం
రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు సండ్ర వెంకటరయ్య గారి ఆదేశానుసారం కల్లూరు మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు దాన్ని అబద్ధం చేస్తూ అన్నీ ప్రతిదీ తగ్గిస్తూ వస్తూ రైతుల రుణమాఫీ కనీసం ఒక్కొక్క గ్రామంలో 30-40% కూడా కానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఏ ఒక్క గ్రామం చెప్పమన్నా ప్రతి గ్రామంలో కూడా 50% లోపే రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఉద్యోగులు అరుణ, శారద, అనుషాలు మాట్లాడుతూ గత 28 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి గతంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, కుటుంబాలకు దూరంగా అష్టకష్టాలతో ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నామని, గత 2 రోజుల క్రితం రెగ్యులర్ చేయడం కుదరదని, న్యాయపరమైన చిక్కులు ఉంటాయని చెప్పడం జరిగిందని, అలా కుదరని పక్షంలో పే స్కేల్ ఇవ్వాలని, మేము కూడా అన్ని అర్హతలు ఉండి అన్ని పరీక్షలు రాసి ఉద్యోగం సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక, ప్రధాన కార్యదర్శి తుకారం, కోశాధికారి నాగేష్, అధికార ప్రతినిధి పవన్, మోహన్, సంతోష్ కుమార్, ఆనంద్, మంజు భార్గవి, మీనా, నలంద, రమణ తదితర సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగస్తుల నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ టెంట్ కింద వివిధ విభాగాల వాళ్ళు ఉన్నారు. జిల్లా స్థాయికి వచ్చి డిపిఓ వాళ్ళు, మండల స్థాయిలో ఎంఆర్సి వాళ్ళు, పాఠశాల జిల్లా తరపున 29వ రోజు నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరుబాటగా మేము గుర్తించుతున్నాము. ఎందుకంటే మాకు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకున్న తర్వాతనే మేము ఈ సమ్మెను విరమింపజేస్తామని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున కోరుతున్నాం. ఉద్యోగులము గత 28 రోజులుగా మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. అసలు మేము పడే స్కూల్లో బాధలు ఏంటో సార్ మాకు ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము నాన్ ఇంటెన్షియల్ మేము యాజ్ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను కేజీబీ స్కూల్లో. ఒక నిన్నగాక మొన్న హార్ట్ పేషెంట్ ఆసుపత్రిలో పాలవుతుంది, అయినా గుర్తించట్లేదు. ఇంకా ఎంతమంది ఇంకా చావులను కోరుకుంటుందా ప్రభుత్వం? ఇంకా చావులను కోరుకుంటుందా? ఎందుకు ఇలా చేస్తుంది? ఇంకా దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి సర్వశిక్ష అభియాన్లో చేసే ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీని గుర్తింపజేయండి. సర్వశిక్ష అభియాన్ ఫ్యామిలీని గుర్తించాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. కనీసం ప్రభుత్వం కరుణించట్లేదు. గత ప్రభుత్వం కరుణించలేదని కనీసం ఈ ప్రభుత్వాన్ని మేమందరము గెలిపించుకున్నాం, అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలో మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న జాతర, శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ భక్తితో బోనాలు సమర్పించారు. అనంతరం అన్నదానం చేసి గ్రామస్తులందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నామని వారు తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వీకెండ్ లర్న్ వర్క్ షాప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించాలి. వీకెండ్ లర్న్ కార్యక్రమాన్ని జిల్లాలో ముందస్తుగా 16 పాఠశాలల్లో ప్రారంభించి కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ, ఏఎంఓ రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి అబ్రహం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతకుమారి, వీకెండ్ లర్న్ వర్క్ షాప్ చీఫ్ మెంటర్స్ ఆస్ట్రా, పవిత్ర దీక్షిత్, ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ జె జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. We'll start planning. Go from the ability to result. You should not feel suffocated. You should not feel suffocated. You should be able to consider beautifully good.
Our role is to make sure from. By the way, I cannot answer sir. English maybe they're feeling extra shy to interact in front of a classroom full of people with an authority. If you start doing this, you will start noticing that our children who have already gone through a vocabulary base that you can express immediate text. There was this word. We will move away from this. We want them to use English in their daily life, build confidence, and not let English be the reason why they're not attempting for big jobs and big opportunities. This is simply put, end this long speech. I wanted to continue with this session. The reason we're having this program is we don't want any of our children to graduate in 10th or 12th, have a lot of knowledge, they've struggled through their entire life, first generation learners, but they should not sit across a desk from some interviewee and the interviewer asks, okay, which village are you from? Why do you want this job? And Malli Manasu Mama. Sir, no, ఇటు చూడడం అటు చూడడం, not being able to express. చెప్పడానికి చాలా ఉంటుంది. చెప్పలేకపోవడం అనేది it is suffocating for anyone to go through that experience. All of us have been through that process. Let's make sure that children never have to face that, whatever they express. Once you are able to express, automatically you will say it confidently, the other person has enough to understand that you have skill. So let me leave you with this single word. రాజకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో దారుణం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెళుతున్న వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగులుపడుతూ పక్కనే ఉన్న ఫుట్పాత్ పై పడి చనిపోయాడు. దగ్ధమవుతున్న కారులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. కారులో సిఎన్జి సిలిండర్ ఉండడంతో ఎవరిని దగ్గరికి రాకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కరేనా ఆయన ఇంకా లోపల ఒక ఆయన బయట పడిపోయింది ఆ మంటకు వీటుకు. ఇంకా మంట పెరుగుతుంది, రారా నాయన. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లో బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో సిక్కు మతస్థుల గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ ధర్మం కోసం, ప్రజల కోసం అందించిన సేవలను, వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవం మనందరికీ ప్రేరణ కలిగించే పర్వదినమని అన్నారు. వారు నెల రోజుల పాటు కూడా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నెల రోజులు నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మేడిపల్లి సెంటర్ నుండి పీకే రామయ్య కాలనీ వరకు కూడా వారి చిత్రపటంతో భారీగా ర్యాలీ చేస్తూ ఈరోజు అందరూ కూడా సహపంక్తి భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా వారి మొదటి గురువైనటువంటి గురునానక్ గారు, గురు గోవింద్ సింగ్ గారు అంటే గురువులని ఆరాధించుకోవడం, దైవంతో సమానంగా ప్రార్థించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. మరి వారి యొక్క గురువులు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఏ రకంగా పాటుపడ్డారో వారిని స్ఫూర్తి పొంది మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం వారిని స్ఫూర్తి పొంది తప్పకుండా మనం కూడా వారి బాటలో నడవాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల, అన్ని వర్గాలని ఆదుకోవడం లోపల గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గురు గోవింద్ సింగ్ గారి యొక్క త్యాగ ఫలితాన్ని, త్యాగ ఫలాలని ప్రజలందరికీ
సమాజానికి చాటి చెప్పడం లోపల భాగంగానే వారు డిసెంబర్ 26న ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 26నే బాలల దినోత్సవం కూడా చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని వారు ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా మహనీయుల యొక్క త్యాగ బలాలని హిందూ ధర్మం కోసం వారు పట్టుబడ్డటువంటి చరిత్రని సమాజానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందున్నది. ఈ క్రమంలోనే వారి యొక్క గురువులు ధర్మం కోసం పాటుపడ్డటువంటి చరిత్రని ఈ ప్రాంతం. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సోమవారం సిద్దిపేట మెదక్ రహదారిలోని హబ్సీపూర్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేశారు. రైతు బంధు 15,000 రూపాయల బదులు ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఇచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని, రైతుల పక్షాన ఖచ్చితంగా తమ పోరాటాన్ని మరో తెలంగాణ ఉద్యమంగా కూడా తీర్చిదిద్దడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. నేను మా నియోజకవర్గానికి వస్తా అని చెప్పి ఈ ధర్నాకు వస్తా అని చెప్పి తెలియగానే ఇంటి ముంగట పోలీసు వాళ్ళు ఉంటే తప్పించుకొని బయటపడి నేను ఇందాక రాగలేదు. హౌస్ అరెస్టులు ఇలా మా ఎమ్మెల్యేలందరూ కూడా హౌస్ అరెస్టులలో హైదరాబాద్లలో ఇందల్లా నియోజకవర్గాలలో ఇవ్వడం కూడా బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలా ఈ సర్కార్లో ఇప్పటి వరకు ఏ సర్కార్లో కూడా లేదు. ఇవాళ మరి ప్రజాప్రతినిధులను బయటకు రాకుండా, ఉద్యమాలలో పాల్గొనకుండా, ప్రజల పక్షాన పాల్గొనకుండా మరి అరెస్ట్ చేసి భయపెట్టి భయభ్రాంతులను చేసిన మరి ఏదైనా ప్రభుత్వం ఉన్నదా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కూతలు పెట్టినా, ఎన్ని కక్షపూరితమైన రాజకీయాలు చేసినా, ఎవరిని ఎంత అరెస్ట్ చేసినా, నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేసినా, కేటీఆర్ని అరెస్ట్ చేసినా, హరీష్ రావుని అరెస్ట్ చేసినా, ఎవరిని చేసినా ఉద్యమం అనేది ఆగదు. ఇలా ప్రజలు పూర్తిగా కేసీఆర్ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. అది ధర్మం న్యాయం కోసము పోరాడిన పార్టీ మా పార్టీ. ఇలా అందరికీ తెలుసు. ఇలా రైతుల పక్షాన కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ప్రతి రైతు గుండె మటనిప్పితేనే ఇలా కేసీఆర్ కనబడతారు. కేసీఆర్ నన్ను ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండిప్పుకుంటే వాళ్ళ గుండె మీదనే కనబడతాడు ఇలా కేసీఆర్ గారు. మరి అటువంటి నాయకుడిని మీరు కనబడకుండా చేస్తా, కనుమరుగైతట్టు చేస్తా అని చెప్పి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరువుండి. మరి మాకు నీళ్లు లేవు. ఇలా కూడలి బావుల నీళ్లు లేక నాట్లు వేసుకోలేకపోతున్నారు. ఇలా మల్లన్న సాగర్ దగ్గర ఇమీడియట్లీ నీళ్లు ఇడిచి తొందర నీళ్లు వదిలిపెడితే కనీసం మా నాట్లు వేసుకుంటారు. మా కాలువలు, పిల్ల కాలువలు కూడా తవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మరి రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఏది పెట్టినా ఆగే పరిస్థితి లేదు. రైతులకు ఏ చిన్న సమస్య ఉన్నా రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మా కార్యకర్తలు ఉంటారు. అందరూ కూడా మరి రైతుల కోసం ఏ పిలిపించినా, ఏ అర్ధరాత్రి పిలిపించినా రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. బద్దల గోవింద్ మృతి చాలా బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమాత్ రవీంద్ర కుమార్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గం సిఏపల్లి మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి బద్దల గోవింద్ మృతి చెందడం, అతని మృతి కుటుంబ బంధు మిత్రులకు తీరని లోటు అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అన్నారు. గోవింద్ కుటుంబాన్ని పరామర్శించి గోవింద్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఏపల్లి మండల అధ్యక్షులు వెలగురి పల్లపురెడ్డి, మాజీ ఎంపీపీ ఆరోపల్లి నరసింహ, వంగాల కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, మాజీ మార్కెట్ డైరెక్టర్ వడిత బాలు, బొడ్డుపల్లి మహేందర్, కడారి వెంకన్న, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు నిరసన చేసి డీఈకి మేఘా ఆఫీస్ ఇన్ఛార్జ్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరుమల శ్రేణు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మలేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఓగి బాలరాజు, సంపత్ కుమార్ స్వామి, నాయకులు ఉపేందర్, మహేష్, శ్రీకాంత్, చంద్రయ్య, విజంగయ్య, చంద్రయ్య, మైసయ్య, లింగస్వామి, పరశురాములు, కుమారస్వామి, జంగయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న కార్మికులకి కనీస వేతనం అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ 10 సంవత్సరాలు దాటిపోయినా అంతకుముందు పనిచేసిన సీనియర్ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్లకు కేవలం 10,000 లోపే ఇవాళ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి నిత్యావసర ధరలు పెరిగిన దాన్ని చూస్తే ఇవాళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఇవాళ మిషన్ భగీరథ కార్మికులు ఉన్నారు. పేరుకేమో గొప్ప, గత గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అని చెప్పి పెద్ద పేరు పెట్టింది. కానీ ఇవాళ పేరు పెద్ద, బతుకులు మాత్రం చిన్నగా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రమాదంలో ఇదే జిల్లాలో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చావు అంచుదాకా పోయొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవాళ పాము కాట్లకు గురైన పరిస్థితి ఉన్నది. కానీ ప్రమాద బీమా అమలవుతున్న పరిస్థితి లేదు. అందుకే ప్రమాద బీమాని 20 లక్షలు అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు 2 లక్షలకి. కానీ దాన్ని పెంచాలని చెప్పి పెరుగుతున్న ధరలు, ఖర్చుల అవసరాలు రీతి దాన్ని పెంచాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేతనానికి సంబంధించి పెరిగిన ధరలతో పోలిస్తే ఇది సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఎస్సీ గారు అదేవిధంగా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇవాళ మెగా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి వేతనాలు పెంచే విధంగా కార్మిక సంఘాలకు అట్లాంటి సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసినాం. అయినా అదే పరిస్థితిలో ఉన్నది. తక్షణమే ప్రభుత్వం వేతనాల పెంపు విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ విస్తరణకు కేంద్రం ప్రాధాన్యతనివ్వాలి. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు భౌగోళికంగా ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణ రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం 10వ స్థానంలో ఉందని, జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన హాజరై ప్రసంగించారు. వెనుకబడిన రాజస్థాన్ రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ నెట్వర్క్ అందులో సగం మాత్రమే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, తలసరి ఆదాయంలో తెలంగాణ వేగంగా దూసుకెడుతోంది, కానీ రైల్వే నెట్వర్క్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ పరిస్థితి మారాలి. కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయాలి. అలాగే ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల కంటే చెర్లపల్లిలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అప్రోచ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఇందుకు ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజీఐఏసీ ఈడీ పవన్ కుమార్, సిఈ శ్యామ్ సుందర్, జోనల్ మేనేజర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. రైతుల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను నట్టేట ముంచిందని దుబాక ఎమ్మెల్యే కొండ ప్రభాకర్ రెడ్డి. స్థానిక కలెక్టరేట్ వద్ద 28వ రోజుకు చేరుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె.
ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.